సొంత ఇంటి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం. సచివాలయంలో దరఖాస్తులు, అవసరమైన పత్రాలు ఇవే. పేదలు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. PMAY 2.0 పథకం ద్వారా పొందే దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తులు ఆన్లైన్ చేయనున్నారు. PMAY 2.0లో భాగంగా కొత్త ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం పొందేందుకు అర్హత ప్రమాణాలు, అవసరమైన పత్రాలు వివరాలను అధికారులు అయితే ప్రకటించారన్నమాట. దరఖాస్తుదారులు ఈ పత్రాలను గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించాలి. గతంలో ఇల్లు ఎప్పుడు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండకూడదు. పక్క ఇల్లు కలిగి ఇంటి పన్ను మీ పేరు అయితే ఉండకూడదు. ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. 4 చక్రాల వాహనం ఉండరాదు. ఇంట్లో ఎవరు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. 340 చదరపు అడుగుల గజాల్లో భూమి ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు రైస్ కార్డు, రేషన్ కార్డులో ఉన్నవారు గతంలో ఇల్లు శాంక్షన్ అయ్యి ఉండరాదు అనమాట. సో ఎలా దరఖాస్తు చేసుకోవాలో, దరఖాస్తుకు అవసరం ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ భార్యాభర్తలు ఇద్దరివి, రేషన్ కార్డు, బియ్యం కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇద్దరివి, జాబ్ కార్డ్స్ అంటే ఉపాధి హామీ కార్డు ఉండాలి, లేదంటే అప్లై చేసుకోండి. దరఖాస్తుదారుని పాస్పోర్ట్ సైజు ఫోటోలు 2 అంటే మహిళవి, పట్టా లేదా పాస్బుక్ ఫోటో జిరాక్స్లు అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఏ క్యాస్ట్, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, అలాగే మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. ఈ PMAY ఇంట్లోని మరిన్ని వివరాలకు గ్రామ వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయితే కలవాల్సి ఉంటుంది. సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీని సంప్రదించాలి. కొత్తగా ఇంట్లోని కోసం అప్లై చేసుకునే వారు పైన తెలిపిన డాక్యుమెంట్లు గ్రామ వార్డు సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా సొంత స్థలాలు ఇల్లులు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో NTR గృహ నిర్మాణ పథకంలో పలు దశల్లో నిలిచిపోయిన ఇల్లును పూర్తి చేస్తారన్నమాట. లబ్ధిదారుల కొరకే 2,50,000 అందిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 అందిస్తుంది. అర్హుల నుంచి గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తులు అయితే ఈరోజు స్వీకరించడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే జగనన్న ఇల్లు ఇచ్చిన స్థలాలు ఉన్నాయి, వాటిలో కట్టుకోవాలనుకున్నా, సొంత స్థలం ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు మీరైతే సచివాలయంలో ఇంటి కోసం అయితే అప్లై చేసుకోండి. ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.